బాయ్స్ కోసం బర్త్‌డే వీడియో చేసుకోవాలనుకుంటే, ఈ వీడియో మీకోసం అయితే తీసుకొచ్చాను. ఒక్కసారి వీడియో అయితే చూడండి. కొంచెం మాస్‌గా అయితే ఉంటది. ఒకసారి డెమో అయితే చూసేద్దాం. చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. ఓకే. డెమో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ బర్త్‌డే వీడియోకి అయితే బాయ్స్‌కి అయితే బాగా సెట్ అవుతది. మీరు సింపుల్‌గా చేసుకోవాలైతే చెప్పాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ దీని మీద ఒక టెంప్లెట్ ఇస్తాను. అండ్ మీకు ఫ్రంట్ లింక్ కూడా ఇస్తాను. ఇది ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ కాబట్టి ఎలైట్ మోషన్‌లోనే వర్క్ అవుతది. ఒకవేళ ఎలైట్ మోషన్ లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో అండ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో మన ఎలైట్ మోషన్ అయితే ఇచ్చాను. ఆ వీడియో అయితే చూడండి. మీరు సింపుల్‌గా చేసుకోవాలి అయితే చెప్పాను అక్కడ. అండ్ సారీ, అక్కడ మీకు లింక్ కూడా ఉంటది. ఎలైట్ మోషన్ లింక్ కూడా ఉంటది. అక్కడ వెళ్లి చూడండి. అండ్ ఇప్పుడు మన ఛానల్‌ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు టెంప్లెట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చెప్తాను. దానికోసం అయితే డైరెక్ట్ మన గూగుల్‌లోకి వచ్చి సెర్చ్ చేయండి. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ అయితే ఓపెన్ అవుతది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్‌సైట్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతాయి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్‌లో మీరు టైప్ చేయండి టీకే 295 అని టైప్ చేస్తే మనకు ఈ థంబ్‌నెయిల్‌తో పాటు ప్రాజెక్ట్ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ లింక్ ఉంటది. కింద ఫ్రంట్ లింక్ అనేది ఇచ్చాను. ఆ ఫ్రంట్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎలైట్ మోషన్‌లో ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎలా ఇన్పుట్ చేసుకోవాలని నేను వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఇక్కడ దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒకవేళ ఇన్పుట్ ప్యాకేజ్ అనేది ప్రాబ్లమ్ వస్తే గనుక, అంటే ఇన్పుట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా గనుక మన హైలైట్స్ వీడియో సారీ, మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ఇచ్చాను. అండ్ లేకుంటే మన డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను మీకు కావాలంటే. ఆ వీడియో లింక్ అక్కడ నుంచి క్లిక్ చేసి ఆ వీడియో చూసి చేసుకోండి. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలనేది నేను ఒక డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూసేయండి. అండ్ ఇప్పుడు మీకు ఆ వీడియో చూసిన తర్వాత మీకు 100% వర్క్ అవుతది. చాలామందికి 99% అందరికీ వర్క్ అవుతది. అండ్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్‌లో అది మొత్తం చూసిన తర్వాత చేసుకున్న తర్వాత ఇలా అయితే మీకు ఇన్పుటింగ్ అయిపోతుంది. ఇన్పుట్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తది. నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ ట్యాబ్ మీద ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో ఒక డేట్ ఉంటది. అండ్ ఇక్కడ నేను ఆగస్ట్ 9 అని పెట్టాను. అంటే మహేష్ బాబు సార్‌ది ఆగస్ట్ 9 కాబట్టి ఒకవేళ ఇక్కడ మీకు ఆగస్ట్ 9 దగ్గర వేరే డేట్ అంటే సపోజ్‌గా నేను సెప్టెంబర్ అని లేకుంటే సెప్టెంబర్ పెడతా చూడండి. సెప్టెంబర్ అని పెడుతున్నా. సెప్టెంబర్ ప్లస్ ఇక్కడ నేను డేట్ కూడా మారుస్తున్నా. టెక్స్ట్ మీద ట్యాప్ చేయడం ఎడిట్ టెక్స్ట్ నుంచి ఇక్కడ నేను ఇలా 10 అని పెడుతున్నా. ఇలా 10 అని పెట్టేసి మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన డేట్ అనేది ఇక్కడైతే పెట్టుకోవచ్చు మీరు. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని బర్త్‌డే ఉంటది. అండ్ ఇక్కడ మీకు సూపర్ స్టార్ అని ఇచ్చాను. ఇంకా వేరేది ఏమైనా టెక్స్ట్ పెడదాం అనుకుంటే ఇక్కడ కూడా చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు నేమ్ ఉంటది కొన్ని. నేమ్ కూడా ఒక్కొక్క లెటర్‌లో ఒక్కొక్కలాగైతే చేంజ్ అయితే చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ కింద ఫస్ట్‌లో ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లో అయితే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కూడా కొన్ని ఫోటోస్ ఉంటది. నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను మీకు. సేమ్ అదే స్టైల్‌లో సేమ్ అలానే మీరు రీప్లేస్ పెట్టుకోవాలి మీరు. ఎగ్జాంపుల్ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ అని క్లిక్ చేయండి. మీకు ఫోటోస్ వస్తాయి. ఫోటోస్ మీద ఇలా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. మీకు ఈ విధంగా ఏమైనా కొంచెం అటు ఇటు జూమ్ అయినా కూడా, జూమ్ అవుట్ అయినా కూడా మీకు కొంచెం ఇటు ఫింగర్స్ అయితే ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న దాని తర్వాత ఈ వీడియో లాస్ట్ వరకు కరెక్ట్‌గా అయితే అయిందా లేదో చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే కనుక మీ దగ్గర ఉన్న ఫాంట్ వేసుకోండి. అది మీ ఇష్టం. అది మీకు నచ్చిన ఫాంట్ వేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్తే పైన బాక్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చాలా వీడియో ఫాంట్స్ ఉంటాయి. లేదనుకుంటే కింద ఆల్ ఫాంట్స్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్ ఫాంట్స్ మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అన్నీ ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన ఫాంట్. లేదు నేను ఇచ్చిందే కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా! డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మనకు మీ డ్రైవ్ అయితే ఓపెన్ అవుతది. ఈ డ్రైవ్ దగ్గర ఏమైనా ఇక్కడ మీకు ఏదో ఒక అంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డ్రైవ్‌లో డౌన్లోడ్ ఆప్షన్‌లో ఇక్కడ ఉంటుంది మీకు స్టార్టింగ్‌లోనే. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ మీరు టైప్ చేసి ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్ ఏముండదు. లాస్ట్ అయితే కరెక్ట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కింద హై బటన్ అయితే క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు. అండ్ ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.